భారతి పిల్లల్ని తీసుకుని ఇంట్లోకొస్తుండగా మెట్ల దగ్గర డాక్టర్ ఎదురయ్యాడు. అతను ఫ్యామిలీ డాక్టర్. నమస్తే డాక్టర్. జ్వరం ఎవరికి అంది అతని మెడికల్ కిట్ వంక చూస్తూ. మీ శ్రీవారికే నేను రోజూ చెప్తున్నాను. ఆవిడొచ్చే వరకు మీకు తగదని మీకు కబురు చేశాను అంటున్నారు. మీ శ్రీవారికి అన్న మాటే వింది భారతి పరుగు పరుగున పడక గదిలోకి వెళ్ళింది. గెడ్డం పెరిగి నీరసంగా మంచంలో ఉన్న భర్తను చూసి చలించిపోయింది. అక్కడ పళ్ళరసం తీస్తూ రాజశ్రీ ఉందని నిభాయించుకుంది. లేకపోతే అతని ఒడిలో దూరి బావురుమనేది. ఏమైందండి? వెళ్ళి అతని చెయ్యి పట్టుకుంది. మామూలు జ్వరమేలే అన్నాడు. మామూలు జ్వరానికి ఇంత తీసిపోయారా? అతని చెయ్యి నిమిరింది. ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి. రసం డాడీ. రాజశ్రీ పళ్ళరసం తెచ్చింది. థ్యాంక్యూ అని పళ్ళరసం తీసుకున్నాడు. భారతి అతన్నే చూసింది. అతను మెల్లగా పళ్ళరసం తాగాడు. డాడీ, పిల్లలు తండ్రి ఒడిలో దూరారు. డాడీకి జ్వరం, నువ్వొచ్చే రిషి అంది మందలింపుగా. ఉండని, నువ్వు సంతోషంగా గడిపావా అన్నాడు. నేను సంతోషంగా గడపడానికి వెళ్ళాననేనా మీకు జబ్బు చేసినా తెలపంది? కోపం నిష్ఠూరం ధ్వనించింది. ఇప్పుడేమైంది? నేనున్నానుగా అంది రాజశ్రీ నిరసనగా చూస్తూ. భారతి కంగారుగా మందులు చూసింది. అతడిని లేపి పక్కదులిపి పక్క వేసింది. అతనికి టవల్ బాత్ ఇచ్చింది. అంతసేపు ఆమె కళ్ళు చెమర్చే ఉన్నాయి. గొప్ప నటి అనుకున్నారు తండ్రి కూతుళ్ళు. భారతి ఒక్కసారి భర్తకు దగ్గరగా వెళ్లాలని, రాజశ్రీ వెళ్ళిపోతే బావుండని ఉంది. మీ అమ్మ వాళ్ళంతా బావున్నారా? అందరూ బావున్నారు. ఇంకా మీరొస్తారని ఎదురు చూశాం అంది అతనికి సన్నటి ఇస్త్రీ చొక్కా ఇస్తూ. అతను ఆమెను పరీక్షగా చూశాడు. ఆ మాటల్లో కృత్రిమత్వం ఎక్కడా లేదు. చందన కూడా వచ్చింది. మీరు వస్తారంటే ఆదివారమంతా ఎదురు చూసింది అంది టాల్కం పౌడర్ చల్లుతూ. అలాగా, మనింటికి రావడానికేనా పరీక్షలడ్డు అన్నాడు. అదేం లేదు అంది. అబద్ధాలాడేవారికి చాలా జ్ఞాపశక్తి ఉండాలి అన్నాడు. అసలు మీరు మాట్లాడేదేంటి అన్నదామె. ఆమెకు గాబరా వేసింది. ఒక్కరోజు దూరమైతే ఎన్నెన్నో కబుర్లు అల్లరి చేస్తూ తిరిగేవాడు భర్త. తలనొప్పొచ్చినా తన పేరు జపించేవాడు. అలాంటిది ఏమైంది? దీనంగా చూస్తూ కూర్చుంది. నేను కాసేపు పడుకుంటాను అన్నాడు పొడిగా. భారతికి ఏడుపొచ్చింది. భర్త డైరెక్ట్గా తనను బయటికి పొమ్మంటున్నాడా? పిల్లల్ని తీసుకుని బయటకొచ్చింది. రాజశ్రీ పుస్తకం చదువుతూ కూర్చుంది. ఆమె బయటకొస్తే భర్తతో ఏదన్నా మాట్లాడొచ్చు. ఆమె అరగంట ఇంట్లో కాలుగాలిన పిల్లిలా తిరిగింది. ఆరాటంగా ఉంది. పనివారిని ఏమడిగినా బావుండదని ఊరుకుంది. వెళ్ళి డాక్టర్కు ఫోన్ చేసింది. ఏదైనా ప్రమాదమైన జబ్బేమోనని. భయం లేదు. అలసట, వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన జ్వరం అన్నాడు. మరేమైంది? భర్త ఆదరణ, ఆప్యాయత ఏమయ్యాయి? చచ్చ, అనారోగ్యంతో చిరాగ్గా ఉన్న మనిషిని తప్పుపడుతోంది తను. మళ్ళీ గదిలోకి వెళ్ళింది. రాజశ్రీ కదల్లేదు. ఏదైతే అదేందని తనే వెళ్లి భర్త నుదురు తాకి చూసింది. భారతి. అతను ఆమె ధ్యాసలోనే ఉన్నాడేమో పిలిచాడు. ఆమెకెన్నో రెట్లు బలం వచ్చింది. ఆ పిలుపుతో ఆమె అణువణువు పులకరించిపోయింది. ఏమండి? అతని పక్కన కూర్చుని అతని గుండెల్లో తలదాచుకుంది. అక్కడ ఉండడం సమంజసం కాదని రాజశ్రీ లేచి వెళ్ళిపోయింది. ఛ, ఏంటిది? లేచి కళ్ళు తుడుచుకో మందలింపుగా అన్నాడు. ఆమె లేచి కళ్ళు తుడుచుకుంది. హార్లిక్స్ కలిపి తెచ్చింది. అతని చేత తాగించింది. ఏమండి? కోపమొస్తే దగ్గరగా పిలిచి 2 దెబ్బలు వేయండి. కానీ దూరంగా ఉంచకండి. మీకు దూరంగా ఉండి బ్రతకలేనండి అన్నదామె. భారతి. వెళ్ళి కాఫీ తాగు. ఉహుం. అతని చేతిని గట్టిగా పట్టుకుని కూర్చుంది. వదిలితే మళ్ళీ పట్టుకోలేనేమోనన్న భయం కనిపించింది. నువ్వు కాఫీ తాగిరా, నిన్నో విషయం అడగాలి. నీకు దూరంగా నేను ఉండగలననుకుంటున్నావా అన్నాడు. అలాగే. వెళ్ళి కాఫీ తెచ్చుకుని అతని ముందే తాగింది. భారతి, నేనంటే గౌరవం ఉందా? ఏం మాటలండి? అవమానం అడిగి నన్ను అనుమానం చేస్తారా? శ్యామ్కు నీకు పరిచయం ఉందా? ఉందన్నట్టు తలాడించింది. ఎలాంటి పరిచయం? అతను నీ క్లాస్మేటా? ఒకసారి భర్తను చూసి కళ్ళు వాల్చుకుంది. భారతి, అనుకోకుండా 1-2 చర్యల వల్ల మీరు సన్నిహితులని అర్థమైంది. మా అనుమానం అని సరిపెట్టుకో చూశాను. కానీ మొన్న అనుకోకుండా నేను రాజీ మీ ఊరొచ్చాం. భారతి వంక చూశాడు. ఆమె ముఖం కళావిహీనమైంది. అక్కడ శామ్యూల్ని చూసి అప్సెట్ అయ్యాం. భారతి, నేను ఏదైనా సహిస్తాను కానీ మోసం, నమ్మక ద్రోహం సహించలేను అన్నాడు. భారతి చటుకున అతని హృదయంలో తలదాచుకుంది. వద్దండి, నేను ఈ ఒక్క విషయం మీ దగ్గర దాచినందుకే ఎంత బాధపడుతున్నానో మీరు ఎరుగరు అంది వెక్కుతూ. ఆత్మీయుల దగ్గర విషయాలు దాచే కంటే ఫ్రాంక్గా మాట్లాడుకోవడం మంచిది అన్నాడు. నిజమే. ఈ ఒక్క విషయంలో మీరు నా మాట నమ్మాలి.
మీరు ఊహించిన సంబంధ బాంధవ్యాలేం లేవు. కొన్ని రోజులు ఓపిక పడితే మీకంతా చెబుతాను. నన్ను నమ్మండి అంది. ఆమె మాటల్లోని నిజాయితీకి, ఆమె కళ్ళల్లోని స్వచ్ఛతకు కరిగిపోయాడు చక్రధర్రావు. ఆప్యాయంగా ఆమె చెయ్యి చెంప కాంచుకున్నాడు. నమ్ముతాను భారతి. నువ్వు ఈ స్థితిలో ఆలోచనలు లేక హాయిగా ఉండాలి అన్నాడు. మీరు రాజీ కూడా చెప్పండి. శ్యామ్ ఎవరో, అతనితో ఎందుకింత సన్నిహితంగా ఉన్నానో అన్నీ చెబుతాను అంది. పోనీ నాకు చెప్పొచ్చు కదా. శ్యామ్ క్లినిక్కే వరకు ఎవరితోనూ చెప్పనని మీపై ఒట్టేశాను అంది అతని క్రాఫ్లో వేళ్లు దూర్చి. ఓకే. అతను తేలిగ్గా నిట్టూర్చాడు. ఆమె అద్దం షేవింగ్ సెట్టు తెచ్చింది. అతను గంటలో శుభ్రంగా తయారయ్యాడు. ఏమండి, ఈసారి పెద్దమ్మను వదిన్ను పిలవాలి అంది అతనికి పైజామా లాల్చి అందిస్తూ. అక్కయ్యకు బాగా కోపం వచ్చింది. నేనొక విషయం అడగనా? వరస కుదరదని కాని చందనను ఉదయ్కిస్తే బాగుంటుంది అంది. ఎక్కడైనా వదినాను కాని వంగతోటకాడ కాదు అన్నట్టు మా అక్క సంగతి తెలీదు. కట్నం లేందే మాట్లాడద్దు అంటుంది. కట్నం ఇవ్వలేమని అనడం లేదు కదా. అందరూ ఇచ్చినట్లే మనము ఇద్దాం అంది. చక్రధర్రావు కనుబొమ్మలు ముడిపడ్డాయి. అంత డబ్బు ఎక్కడిది అని అడగబోయి మానేశాడు. మళ్లీ మామూలు పరిస్థితులు ఏర్పడ్డాయి. చక్రధర్రావు కూతురుతో అరగంట వాదించి భారతీ శ్యాముల మధ్య అక్రమ సంబంధం లేదని హామీ ఇచ్చాడు. అతను మర్నాడు ఆఫీసుకు వెళ్లాడు. శ్యామ్ వచ్చాక రాజశ్రీతో కలిసి ఆగ్రా చూడ్డానికి వెళ్లిపోయారు. రాజశ్రీ తండ్రి హితవు గుర్తించుకుని భర్తను ఏమీ అడగలేదు. మళ్లీ చక్రధర్రావు వెంట విందు చేశారు. ఈసారి కూతురు అల్లుడని తెలిసిన వారందరికీ పరిచయం చేశాడు. జయమ్మ, ఉదయ్ వచ్చారు. వరలక్ష్మమ్మ వచ్చిన తర్వాత ఆ గంటలో శ్యామ్ ప్రవర్తన, అతని వినయ విధేయతలు చూసి ముద్దురాలైపోయింది. అన్నీ బాగున్నాయి అమ్మాయి, మనమతమైతే బాగుండేది అన్నదామె. వాళ్ళిద్దరికీ ఉంగరాలు బహుకరించింది. వద్దమ్మమ్మా. వద్దంటావేం తల్లి? నీ పెళ్లి సజావుగా మా అందరి అనుమతితో జరిగితే 1000-2000 ఖర్చుండేది అన్నదామె. అంటే నీకంత ఖర్చు తగ్గించినందుకు థ్యాంక్స్ చెప్పమ్మమ్మా. ఖర్చు పెట్టినా అది సంతోషంతో పెట్టే ఖర్చే పిచ్చిదానా అంది మనవరాలి తల నిమురుతూ. అవునే తల్లి, ఈ 200 తీసుకుని నీకు నచ్చిన వస్తువేదైనా పెళ్లి కానుగ్గా కొనుక్కో. జయమ్మ డబ్బు తీసింది. వద్దత్తయ్యా. పిడికిలి బిగించింది రాజశ్రీ. రాజశ్రీ తీసుకో. అటు అమ్మమ్మ దగ్గర తీసుకుని అత్తయ్య దగ్గర వద్దనకూడదు అన్నాడు చక్రధర్రావు. థ్యాంక్స్ అత్తయ్య. ఆమె డబ్బు తీసుకుంది. అందరూ వెళ్ళాక చక్రధర్రావు బ్యాంకు పుస్తకాలు కూతురు చేతిలో పెట్టాడు. ఇదే నీకివ్వాలనుకున్నాను రాజీ. రేపు నేను మారినా నీ వాటా నీకుందన్న తృప్తి మిగలాలి. ఆమె చేతిలో పెట్టాడు. థ్యాంక్స్ డాడీ అంది. అవన్నీ అంకుల్ దగ్గరే ఉంచాయి అన్నాడు శ్యామ్. ఈ రోజుల్లో డబ్బు విలువ పడిపోయింది బాబు. మళ్లీ మీరు వచ్చే వరకు వస్తువుల ధర పెరిగిపోతుంది. పొలం కాని మీకు నివాసయోగ్యమైన బంగళా కాని కొంటాను అన్నాడు చక్రధర్రావు. అతనికి కూతురు దేనికి బాధపడరాదు అనిపించింది. మీకేది మంచిదని తోస్తే అది చెయ్యండి నాన్న. మా సంపాదనలో మిగిల్చింది ఓ $2000 చెక్కులున్నాయి. అవి కూడా ఇస్తాం అంది. అలా అయితే ఇంకా మంచిది అన్నాడు చక్రధర్రావు. ఇప్పుడే ఏం తొందర రాజీ డియర్. శ్యామ్ ముఖంలో రంగులు మారిపోయాయి. బంధువులను మిత్రులను సాగనంపడంతో ఆ రోజు ఆ విషయం మరిచిపోయారు. భారతి ప్రోద్బలంతో 30,000 కట్నంతో చందనను ఉదయ్కు ఖాయం చేశారు. మీరు ఈ పెళ్లికి మాట సహాయం తప్ప మరేం చెయ్యొద్దండి అని మొదటే హామీ ఇచ్చింది భారతి తన భర్తకి. వారు పెళ్లి నిశ్చయం చేసొస్తుంటే ఆ పురోహితుడు బలవంతంగా లాక్కుపోయాడు. ఎక్కడికండి? మీరు చూడండి. ఊరికి 15 కిలోమీటర్ల దూరంలో రాజేంద్రనగర్ దాటాక ఒక ఎస్టేట్ చూపించాడు. అది ఒక ముస్లిందట. రాజులు కొన్నారు. 4 ఎకరాల తోటలో అందమైన మోడర్న్ బిల్డింగ్ ఉంది. ఒకవైపు 2 ఎకరాల ద్రాక్ష తోట, మరొక వైపు రకరకాల పళ్ళ మొక్కలు, ఇంకోవైపు పూల తోటలు ఉన్నాయి. వాడు చెడి అమ్ముకుంటున్నాడు కాబట్టి 3 లక్షలు అంటున్నాడు. ఈ ఏరియాలో ఎకరం 60,000 చేస్తుంది అన్నాడు. నిజంగా ఆ బంగళా అది చూస్తే ముచ్చటేసింది. అంత డబ్బు ఒకేసారి సమీకరించడం మాటలు కాదు. 2.5 అయితే ఎక్కువ అని వచ్చేశారు. సాయంత్రం అసలు ఓనర్ను తీసుకొచ్చాడు పురోహితుడు. అతని పేరు సత్యనారాయణ రాజట. తణుకు నుండొచ్చి ఇక్కడ సెటిల్ అవుదామంటే కలిసి రాలేదట. అతను ముస్లింల దగ్గర కొన్నాడట. నాకు 2 అమ్మాయిలున్నారు. వాళ్ల పెళ్లిళ్లు చేసి నేనేదో చేసుకుంటాను అన్నాడు. మరంత డబ్బు లేదు కదా అన్నాడు చక్రధర్రావు. మీరిచ్చింది శ్యామ్ దగ్గరున్న ట్రావెలర్స్ చెక్స్ కలిపేవండి డాడీ. నా నగలు కూడా అమ్ముదాం అంది రాజశ్రీ. 2 ఇచ్చి మిగతాది మరో 6 నెలలకిచ్చినా పర్వాలేదు అన్నాడు రాజు. దాంతో ఆ తోట, ఆ ఇల్లు కొనడానికి నిశ్చయించారు. ఆ సమయంలో శ్యామ్ లేడు. అతను రాగానే అడ్వాన్స్ ఇస్తామన్నారు.
వాళ్ళు వెళ్ళాక శామ్ వచ్చాడు. సంతోషంగా జరిగిన విషయాలు చెప్పింది రాజశ్రీ. అతని ముఖం గంభీరంగా మారింది. రాజీ, ఇప్పుడే ఆస్తి అంతస్తు అంటూ పోకలాడకు. లెటస్ ఎంజాయ్ అన్నాడు చిరాగ్గా. ప్రోకులాడి ప్రాధేయపడి కొనుక్కుందామనడం లేదండి, అవకాశం వచ్చింది అంది రాజీ. డబ్బు చేతిలో ఉంటే ఎప్పుడైనా కొనొచ్చు. చేతిలో ఉంది కాబట్టే కొందామంటున్నాను. నా దగ్గర మాత్రం ఈ ట్రిప్లో ఏం లేదు అన్నాడు. ట్రావెలర్స్ చెక్స్ ఏమయ్యాయి? అప్పు తీర్చేశాను అన్నాడు. మీకు అప్పుందా? మీ డాడీని అడగనా? డాడీకి తెలిసి చేసిన అప్పు అయితే ఎలాగైనా తీర్చుకునేవాడు అన్నాడు విసుగ్గా. మీ డాడీకి తెలియకుండా అంత డబ్బేం చేసావు శామ్? ఏం చేశానని చెబితే తృప్తిగా ఉంటుంది నీకు? తాగాను, తిన్నాను, రేసులకు వెళ్ళాను, గ్యాంబుల్ చేశాను, చాలా. వాళ్ళిద్దరి వాదం బయటున్న దంపతులకు వినిపిస్తోంది. ఇద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు. ఇంకా గట్టిగా అనుకుంటూనే ఉన్నారు. ఆ డబ్బేమైందో చెప్పమని రాజీ, నాకు ఇల్లు అవసరం లేదు, ఖర్చులకు పెట్టానని అతను అంటున్నాడు. అబ్బాయి తొందరపడుతున్నాడు భారతి అన్నాడు చక్రధర్రావు. అతనేవో అప్పులంటున్నాడు కదా, చెప్పుకోలేని పరిస్థితి కాబోలు. సాగదీయడం ఎందుకు? భార్య దగ్గర చెప్పుకోలేని పరిస్థితి ఏంటోయ్? పలానా పొద్దుకు అప్పు చేశాను అంటే అమ్మాయి అర్థం చేసుకుంటుంది కదా. వీరు మాట్లాడుకుంటుండగానే లోపల వాదం తీవ్రమైంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి దిగారు. నేను చూస్తూనే ఉన్నాను. హైదరాబాద్ వచ్చాక నీ పద్ధతి మారిపోయింది. పరాకులు చిరాకులు ఎక్కువయ్యాయి. ఆ ట్రావెలర్స్ చెక్స్ ఏమయ్యాయి? నిలదీసింది రాజీ. నమిలి మింగేశాను. నా సంపాదన నా ఇష్టం. పెద్ద తన డబ్బిచ్చినట్టు నిలదీస్తుంది. చీట్ అంటూ తిట్టాడతను. శామ్, ఆమె గొంతులో అపనమ్మకం, ఆశ్చర్యం కనిపించింది. శామ్నే మాట్లాడుతున్నాను. నీ హద్దుల్లో నువ్వు ఉండు. నిన్ను డబ్బు తెమ్మని, అది కావాలి ఇది కావాలని వేధించానా, బాధించానా? నా సంపాదన నా ఇష్టం అన్నాడు విసురుగా. నో నో, నీకేమైంది శామ్? మాటలన్నీ అంటోంది నువ్వేనా? అసహాయంగా ఏడవడం మొదలుపెట్టింది. చిచ్చి, ఏడుపు రెడీగా ఉంటుంది. చేదరించుకున్నాడు. భారతి చటుక్కున గదిలోకి వెళ్ళింది. చూడండి, ఇలా అరుచుకోవడం సభ్యత కాదు. శ్యామును కొరకరా చూసింది. అది కాదు, అతనేదో చెప్పబోయాడు. అది కాదు, అరుచుకుంటే సమస్యలు పరిష్కారం కావు. మీరు ఆ డబ్బు ఏం చేశారో అమ్మాయికి చెప్పకూడదా? అవసరమైతే చెబుతాను. అవసరం వచ్చింది కాబట్టే చెప్పాలంటున్నాను అంది తీక్షణంగా. అతను మౌనంగా 2 నిమిషాలు చూశాడు. వెంటనే తలదించుకున్నాడు. అడుగులు లెక్కబెట్టుకుని వెళుతున్నట్టు వెళ్లి రాజశ్రీ ముందు నిలబడ్డాడు. సారీ డియర్, ఐఆమ్ వెరీ వెరీ సారీ. ఇంకా ఏదో చెప్పబోయాడు. ఆమె ఆడపులిలా గర్జించింది. చివ్వున లేచింది. ఏంటి సారీనా? అది నా సవత్తల్లి నా వైపు నుండి దేవిరించి చెబితే సారీ అంటున్నావా? నో. ఆమె తన భుజం మీద పడిన అతని చెయ్యి విదిలించుకొట్టి బయటకొచ్చింది. శామ్ పిలుస్తున్నా వినిపించుకోకుండా తండ్రి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. చక్రధర్రావు హాల్లోనే ఉన్నాడు. భారతి బయటకొచ్చింది. అతను ఆమెను తీక్షణంగా చూశాడు. అది కాదండి, ఆమె తను కలగజేసుకోవడానికి సంజయ్షి ఇవ్వబోయింది. వాళ్ళిద్దరు గొడవ నీకెందుకు? తీక్షణంగా చూశాడు. తప్పే ఉందండి, మీరు మా శ్రేయోభిలాషులు. శ్యామ్ భారతిని సమర్థించేసరికి గదిలో నుండి ఆదిశక్తిలా పొరుగునొచ్చింది రాజశ్రీ. డాడీ, అతనితో మాట్లాడే పనిలేదు డాడీ. అతను చీట్. అతను భారతిని సమర్థిస్తాడు. ఆవిడ నోరు ముయ్యమంటే మూస్తాడు. ఆవిడ నాతో దెబ్బలాడమంటే దెబ్బలాడతాడు అంది కోపంగా. రాజీ, భారతి దెబ్బతిన్నట్టు చూసింది. రాజశ్రీ అను తీవ్రంగా అరిచింది. శ్యామ్ కలగజేసుకుని ఏదో చెప్పబోయాడు. ఆమె వినలేదు. శ్యామును మాటలనసాగింది. రాజీ, ఏంటమ్మా ఈ రభస? కూతుర్ని బలవంతంగా తన గదిలోకి లాక్కుపోయాడు చక్రధర్రావు. శ్యామ్ చరచరా బయటకు వెళ్ళిపోయాడు. కర్తవ్య విముడురాలై నిలబడిపోయింది భారతి. ఆమెకేం చెయ్యాలో తోచలేదు. సస్పెన్స్ కథలు చదువుతూ సస్పెన్స్ అంటే యావగించుకునే తన జీవితమే ఓ సస్పెన్స్ అయింది. ఆమె అలాగే నిలబడిపోయింది. స్పష్టంగా కాకపోయినా ఏదో చర్చించుకుంటున్నారని తండ్రి కూతురు గొంతులను బట్టి అర్థమైపోయింది. నిర్విరామంగా మోగే ఫోన్ ఆమె ఏకాగ్రతను చెడగొట్టింది. హలో అంది నీరసంగా ఫోన్ ఎత్తి. హలో, నేనక్క, చందుని. అదేంటి 30,000 కట్నమా? మతిపోయినట్టుంది. ఈ విషయం నీతో మాట్లాడాలి. ఇప్పుడు రానా? అక్కర్లేదు చందు, మేం పెద్దవాళ్ళం నిర్ణయించాం. నీకిష్టం లేకపోతే చెప్పు అంది తేరుకొని. ఇష్టమని కాదక్క, దేనికైనా పద్ధతంటూ ఉండాలి కదా. ఒక్క అబ్బాయి అయిష్టం అంటే తప్ప నీ మాటలు వినదలుచుకోలేదు. కొని అలాగే అనుకో. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని నా మాట విను. నువ్వు సెటిల్ అయితే మనిద్దరం కలిసి బుర్కీ లక్కుల గురించి ఆలోచిద్దాం అంది. నువ్వంటే ప్రస్తుతానికి స్వతంత్రురాలువు. వివాహం అయ్యాక నేను ఏం సహాయం చేయలేను అంది. మరేం పర్వాలేదు, అది తర్వాత ఆలోచిద్దాం అంది. ఒకదాని తర్వాత ఒకటి జీవితం సమస్యలమయం అనుకుని నిట్టూర్చింది. భారతి, కాఫీ పెడతావా?
భర్త కంఠం వింటూనే కొత్త ఉత్సాహంతో కాఫీ పెట్టి తీసుకొచ్చింది. తనే అందుకుని కూతురికిచ్చి తనూ తీసుకున్నాడు. భారతి, రాత్రికి నేను రాజీ బయట భోంచేస్తాం అన్నాడు. తలాడించింది. శ్యామ్ రాడా అని అడగబోయి మానేసింది. ఆమెకు మనసు కాస్త స్థిమితపడింది. తను ఏం చెయ్యాలో తోచని అయోమయ స్థితికి ఆమె తను ఓ కప్పు వేడి కాఫీ తాగి పిల్లలతో కబుర్లు చెబుతూ కూర్చుంది. పిల్లలు వాళ్లకు తోచిన కథలు చెబుతున్నారు. కొడుతోంది. చక్రధర్రావు చిరునవ్వుతో నిలబడ్డాడు. రాజశ్రీ అతి కష్టంపైన భారతి బీరువాలో ఉన్న చిన్న సూట్ కేసు తాళాలు తీసింది. రాజీ, అదంతా నీ అనుమానం తల్లి. ఆ సూట్ కేసు భారతికెవరో ప్రజెంట్ చేశారట. అందుకే జాగ్రత్తగా దాచుకుంటుంది అన్నాడు. మగవారా ఆడవారా? కూతురి వెటకారానికి అతని మనసు చివుక్కుమంది. అతను మాట్లాడలేకపోయాడు. చిన్నపిల్ల తొందరపడింది అనుకున్నాడు. డాడీ చూడండి కేకేసింది రాజశ్రీ. అతను కళ్ళు చిట్లించి చూశాడు. సూట్ కేసులో బొత్తిగా కట్టిన నోట్లున్నాయి. ఫ్రాకులు, చిన్న చిన్న కాస్మోటిక్స్, తలపిన్నులు వగేరాలు. చూడ్డాడి, ఇవన్నీ నా దగ్గర తీసుకున్నాడు. తన స్నేహితుల పిల్లలు అడుగుతారని దానికిచ్చాడు అంది. అప్పటికే ఆమెకు దుఃఖం తన్నుకొచ్చింది. రాజీ ఆర్తిగా కూతురి తలని మిరాడు. అతనికి ఎటూ తేల్చుకోలేని అయోమయ పరిస్థితి. ఎంత నటనో చూడండి డాడీ. దానిపై ప్రేమన్నప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు నిలదీసింది. అతను ఏమీ జవాబు చెప్పలేకపోయాడు. అతనికి ఆనాడు భారతన్న మాటలు గుర్తుకొచ్చాయి. కాని ఇంట్లో భార్యకు తెలియకుండా భర్త పరాయి వారికి డబ్బివ్వడమేంటో అర్థం కాలేదు. అదీగాక మీ పట్ల నాకున్న భావం వ్యక్తం చేయలేంది అన్న భారతి తన దగ్గర విషయం దాచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? డాడీ ఇప్పుడే ఇద్దరిని నిలదీసి అడగాలి అంది. రిలాక్స్ రాజీ, అవన్నీ యథాస్థానంలో పెట్టమ్మా అన్నాడు. రాజీ అన్నీ సర్దొచ్చింది. తొందరపడి మాట్లాడద్దు రాజీ. అతని జీవితం ఏమిటో అతనేంటో తెలియకుండా త్వరపడి వివాహం చేసుకున్నావు. అంటే అంటే ఆవిడ గారిది తప్పు కాదు, శాందేనంటావా? రోషంగా ఆమె కళ్ళు కన్నీటితో తళతళలాడాయి. తప్పు ఎవరిదైనా ఇప్పుడు బాధపడేది నువ్వమ్మా అన్నాడాయన. నో బాధ, నో. అతనంటే ప్రేమించాను, అభిమానించాను, ఆరాధించాను. కానీ డాడీ ఐ కాంట్ టాలరేట్ చీటింగ్. బోరుని ఏడ్చింది. చక్రధర్రావు ఎంతో ప్రయత్నంపై ఆమెను ఓదార్చాడు. బయట పిల్లల గొంతు వినిపించింది. భారతి వచ్చిందన్నమాట. ఇద్దరూ హాల్లోకొచ్చి కూర్చున్నారు. చెంచు పిల్లలను తీసుకునొచ్చాడు. అమ్మగారు ఆరిశెల్లితో మాట్లాడి వస్తామన్నారు దొరా అన్నాడు. ఓహో, అల్లుడు గారు వస్తామన్నారే అంది రాజశ్రీ. ఆరొచ్చారండి అని అతను వెళ్ళిపోయాడు. చూసారా డాడీ అన్నట్టు తండ్రి వంక చూసింది. చక్రధర్రావు ముఖం కందగడ్డలా తయారైంది. భారతి సూట్ కేసు తీస్తుంటే అనుకున్నాడు అంత అబద్ధమైతే బావుండని. కానీ నిజమయ్యింది. దానికి తనేం చెయ్యాలి? రాజశ్రీ గొంతు కర్కసంగా వినిపించింది. ఏంటన్నట్టు చూశాడు. ఆమె పిల్లలను నిలదీస్తోంది. వెధవ, సరిగ్గా చెప్పాడు. బావగారు ఆ ఊరు రాలేదు? ఏ ఊలు? రిషి అడిగాడు. అదే, నీకు అమ్మమ్మగారి ఊరని చెప్పాలి కాబోలు, ఆ ఊలు అతన్ని అనుకరిస్తూ అసహనంగా అంది. బుల్లకక్క ఊలా? వచ్చాలు అన్నాడు ఋషి. చూసారా డాడీ? రాజశ్రీ రిలాక్స్. పిల్లలను అలా అడగడం అంత ఆరోగ్యకరమైన విషయం కాదు అన్నాడు. డాడీ డాడీ మీరింకా నిశ్చింతగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? పోలీసు డిపార్ట్మెంట్ వారేనా? అరిచింది. రాజీ, నీ ఆవేశం తగ్గించు. పోలీసు డిపార్ట్మెంట్ వాణ్ణి కాబట్టే మంచి చెడు ఆలోచించాలంటున్నానమ్మా. అతను జరిగిన సంఘటనలకు ఓ స్వరూపాన్నివ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆడనాగులా బుసలు కొడుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది రాజశ్రీ. ఎక్కడికెళ్ళావు భారతి? తండ్రి గొంతు విన్న రాజశ్రీ మండిపోయింది. రెండవ భార్య అంటే ఎంత ప్రీతి, నరికి పారేక ఈ చందన వివాహమే వద్దంటోంది. ఎంత నటన! ఆ పిల్లకైనా నీతుంది. కట్టుకున్నవాడి పొరుగుతో ఆడుకోవాలని లేదు అనుకుంది. ఎందుకట? కట్నం ఇవ్వడం ఇష్టం లేదట. ఆదర్శాలు పెట్టుకుంటే ఎలా? నిజంగా చందు అన్నదని కాదు భారతి. నువ్వు 30,000 ఎక్కడి నుంచి ఇస్తావు అన్నాడు అతి సహజంగా. ప్రియుడి దగ్గర నుండి కసిగా పళ్ళు కొరుక్కుంది రాజశ్రీ. మీ పోలీసు బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. జవాబు చెప్పక దాటవేసి నవ్వింది భారతి. వలపు సంకెళ్ళు బిగిస్తుంది అనుకుని పళ్ళు పటపటా కొరికింది రాజశ్రీ. ఆడవారి నోటిలో ఆవగింజ నానదు అంటారు. నువ్వు మాత్రం నన్ను సస్పెన్స్లో పెట్టి హడలు కొడుతున్నావు. నిజమేనండి. మీ దగ్గర దయవలసిన విషయాలకి ఎంత బాధపడుతున్నానో. కొన్ని రోజులు ఆగకూడదు. నువ్వు ఆగమంటే నువ్వు చెప్పే రహస్యం కోసం జీవితాంతం ఆగుతాం అన్నాడు. అతను నిజాయితీగా అన్నాడో వెటకారం చేశాడో ఆమెకు అర్థం కాలేదు. గదిలో ఉన్న రాజశ్రీ ఓ నిశ్చయానికొచ్చింది. తండ్రికి భారత్ అంటే గౌరవం. రేపు తన ప్రియుడి ఒడిలో చూసినా ఒకే మాట అంటాడు. రాజీ, ఆమె నాకంటే చాలా చిన్నది.
తెలియక పొరపాటు చేసింది అని సరిపెడతాడు. ఆమె లేచి వెంటనే జయమ్మ, వరలక్ష్మమ్మ ఇంటికి వెళ్ళడానికే నిశ్చయించుకుంది. బట్టలు మార్చుకుని బయటకొస్తుంటే భారతి గొంతు మృదు మధురంగా వినిపించింది. నా మాట నమ్మండి. అతను ఎందుకలా కోరాడో తెలీదు. కోరినవాడు ప్రియుడే అయ్యుంటాడు అనుకుంది. చరచరా బయటికి వెళ్ళిపోయింది. ఉదయం పని చేసుకుంటున్న భారతికి ముఖం చిటపట్లాడిస్తూ వచ్చిన రాజశ్రీ కనిపించింది. కాఫీ ఇవ్వనా? అక్కర్లేదు అంది కోపంగా. ఇప్పుడు మేమడిగిన ప్రశ్నలకు జవాబిస్తే చాలు అనుకుంది మనసులో. ఆ వెనకే శ్యామ్ వచ్చాడు. అతని ముఖంలో దైన్యం గోచరించింది. అతను అడగకుండానే కాఫీ తెచ్చిచ్చింది భారతి. అతను కాఫీ తీసుకుని తాగాడు. రాజిడియర్, కాఫీలో పంచదార మరిచిపోయినా నీ చేత్తో ఇస్తే దానికో కొతరు చూస్తుంది అనేవాడు. అలాంటిది తనను తన ఉనికిని మరిచిపోయాడు పూర్తిగా. ఆమె హృదయం భగ్గుమంది. చక్రధర్రావు లేచొచ్చాడు. చంచయ్య, ఏం కావాలి డాడీ? వాణ్ణి పిల్లల్నిచ్చి బయటి పంపాను అంది రాజశ్రీ. ఏం, వాళ్ళు గొడవ చేశారా? లేదు, మన గొడవ వినకూడదని. మన గొడవ? అతను ఆశ్చర్యంగా చూస్తూ భార్య ఇచ్చిన కాఫీ తాగాడు. అతని మాట పూర్తి కాక పూర్వమే జయమ్మ, వరలక్ష్మమ్మ ఆటో దిగారు. వీళ్ళిద్దరూ ఎలా కలిశారో అర్థం కాలేదాయనకు. వాళ్ల ముఖాలు గంభీరంగా ఉన్నాయి. అనుకున్న సమయానికే వచ్చారే. రాజశ్రీ లేచి ఎదురు వెళ్ళింది. ఉప్పు నిప్పులా చిటపట్లాడే వరలక్ష్మమ్మ మనవరాల్ని అంత ప్రేమతో చూస్తుందంటే ఆశ్చర్యం వేసింది. ఆమె మనవరాలి నడుం చుట్టూ చేతులు వేసింది. ఉదయ్ రాలేదేంటక్కయ్యా? మన అందమైన ముచ్చట్లు వినడానికి వాడే తక్కువయ్యాడా అన్నదామె కోపంగా. అందరూ హాల్లో కూర్చున్నారు. రాజశ్రీ తలుపులు వేసింది. చక్రధర్రావుకు కూతురి అభిప్రాయం అర్థమైంది. భారతి చిరునవ్వుతో పలకరించింది. మర్యాదలు చాలుగాని ఇటురా తల్లి. వరలక్ష్మమ్మ కోపంగా చూసింది. నన్నేనా? భారతి ఆశ్చర్యంగా అడిగింది. నిన్నే. ముఖం పక్కకు తిప్పుకుంది. చెప్పండి పెద్దమ్మ. వచ్చి వినయంగా ఆమె పక్కన కూర్చుంది. వాయువరసలు గుర్తున్నందుకు సంతోషం. అవసరానికి అల్లుడి అండ కావలసొచ్చిందా? ఇప్పుడు నీ అసలు స్వరూపం బయటకొచ్చింది. నా అసలు స్వరూపమా? అదేంటండి? అబ్బా, ఎంత అమాయకత! వరసలదేముందదినా? మా చెల్లెలు మీ ఇంటి కోళ్ళైతే చాలు అన్నట్టు నన్ను బొట్లో పెట్టావు. ఇంకా నయం, ముహూర్తాలు పెట్టుకోలేదు అంది జయమ్మ. ఇప్పుడంత మోసం ఏం చేశాను? అబ్బో, నటన బావుంది. మీకు పాత పరిచయాలుండొచ్చు. అతనికి నీకు జ్ఞాపకం ఉంటే అవన్నీ మరిచిపోరా? మొదటి రోజు హారతిస్తూ పడిపోయిన రోజు అనుమానించాను. నీ సంగతి నాకు తెలుసు అన్న ధోరణిలో అంది జయమ్మ. ఆ అమ్మాయి ముందే నీ ప్రేమ కలాపాలా? అల్లుడేం తక్కువ చేశాడని నీకు అల్లుడైన వాడితో కులకాలం చూస్తున్నావు? వరలక్ష్మమ్మ నిలదీసింది. కులకాలని చూడ్డమేంటమ్మమ్మా కులుకుతుంటేను? రాజశ్రీ దీనంగా ఏడ్చింది. సిగ్గులేదటే 30-40 వేల రూపాయలు నీకిస్తే అంది ముసలావిడ. పెద్దమ్మా అరిచింది. అరిస్తే అల్లుడు భయపడతాడేమో. చెప్పు, రాజీ మొగుడు దగ్గర డబ్బులెందుకు తీసుకున్నావు? ఇంకెందుకత్తా? మా వాడికి కట్నం ఇవ్వడానికి కాబోలు. ఆ పాపిష్టి డబ్బు, ఆ సంబంధం మాకు అక్కర్లేదు అంది నిరసనగా. సంబంధం పాపిష్టిదా, డబ్బా? నిబ్బరంగా అడిగింది భారతి. ఆమె ముఖం కందగడ్డలా తయారైంది. రెండూను. ఓహో, నాకు మీ రాజశ్రీ గారి భర్త 30,000 ఇచ్చాడని మీరు కలగన్నారా? కాస్త వెటకారంగా అడిగింది. ఎంత నెరజానవే, మాకు తెలీదనేగా నీ బుకాయింపు. నీ పెట్టెలో డబ్బుంది, అది రాజీ చూసింది. కాదన్నా లాభం లేదు. చక్రధరం ముందే చూసింది అంది జయమ్మ. నాపై సీయడీలుగా పనిచేసినందుకు సంతోషం. అవి మీ రాజశ్రీ భర్త ఇచ్చాడని రుజువేంటి అంది నిబ్బరంగా. ఆ, ఇట్ ఈస్ టూ మచ్. మరి శ్యామ్ దగ్గర డబ్బేమైంది? ఐ విల్ కిల్ యూ బిచ్. డబ్బు కోసం రెండో పెళ్లివాణ్ణి చేసుకుని నీకు నీతుంటుందా? నిలదీసినట్టు అడిగింది. ఆ మాటకొస్తే నీ భర్త మొదటి పెళ్లివాడా? అందరూ ఆ ప్రశ్న వచ్చిన వైపు చూశారు. వెనక తలుపులో చందన నిలబడుంది. చందు ఉరిమి చూసింది భారతి. చూడ్డాడి, అంటే శ్యామ్ ఆవిడ వివాహం కూడా చేసుకున్నారన్నమాట. రాజశ్రీకి దుఃఖం ముంచుకొచ్చింది. మిసెస్ రాజశ్రీ, మీ ఆయనకు పిల్లలున్నారు. భారతి చటుక్కున వెళ్లి చందన చెంపపై దెబ్బ వేసింది. ఆ క్షణంలో వస్త్రాపహరణం సీనులో ద్రౌపదిలా ఉన్న అక్కను చూస్తే జాలేసి నోరు జారింది చందన. సారీ అక్కయ్య, సారీ. సారీలో గొడవలు తర్వాత. ఈ సస్పెన్స్ భరించలేను. దయచేసి నిజం చెప్పండి. ఈసారి చక్రధర్రావు అడిగాడు. ప్లీజ్. భారతి ఏదో చెప్పబోయింది. భారతి, ఇంకా బుకాయించే లాభం లేదు. బ్యాంక్లో శ్యామ్ ట్రావెలర్స్ చెక్స్ మార్చి తెచ్చిన డబ్బు నెంబర్సు, నీ దగ్గరున్న డబ్బు చూశాను. ఇంకా నన్ను మోసం చెయ్యాలని చూడకు. నేనెవర్నీ మోసం చేయలేదండి అని ఆమె అసహాయంగా శ్యామ్ వంక చూసింది. అది చూసిన చక్రధర్రావు హృదయం భగ్గుమంది. అతను కోపంగా భారతి రెక్కపట్టి బయటకు లాక్కుపోయాడు. నా దగ్గర రహస్యాలు, దాపరికాలు ఉన్నవారు ఇక్కడ ఒక క్షణం ఉండడానికి వీల్లేదు. తలుపు దగ్గర ఆమె చేయి వదిలాడు. బావగారు,
అతను ఎత్తిన చేయి పట్టుకుంది చందన. మా అక్కయ్యకు ఈ సమస్యలు సంఘటనలతో సంబంధం లేదు, నా మాట వినండి అంది అనునయింపుగా. చందు, అక్కయ్య, అన్నయ్య రహస్యం కాపాడతానని నువ్వు మాటిచ్చావు, నేను కాదు. ఈ దేశంలో మగాడి తప్పులను తేలిగ్గా క్షమించే జనం స్త్రీని చిత్రవద చేస్తారు అని చక్రధర్రావు చెయ్యి వదిలొచ్చి అందరికీ అభిముఖంగా నిలబడింది చందన. మీరంతా అక్కను అపార్థం చేసుకుని ఏవో నిందలు నిష్ఠూరాలు వేశారు. శ్యామ్ ఎవరో కాదు, 4 సంవత్సరాల నాడు ఇల్లును బంధువులను వదిలిపోయిన మా అన్నయ్య సాగర్. అందరూ ఒక్కసారిగా శ్యామ్ వైపు తిరిగారు. అతని ముఖం తెల్లగా పాలిపోయింది. ఆసరాకు తలుపు పట్టుకున్నాడు. అతను మతం మార్చుకున్నాడని గాని విదేశాలకు వెళుతున్నాడని గాని మాకు తెలీదు. అతను రాజశ్రీ భర్తగా ఇంట్లో అడుగు పెట్టగానే ఆశ్చర్యానందాలతో అక్కయ్య స్పృహ తప్పింది అంది. భారతి, భారతి, ఇది నిజమా? అస్పష్టంగా అడిగాడు చక్రధర్రావు. భారతి ఏం చెప్పలేదండి. కొన్నాళ్లు ఆమెకు అన్నను అన్న సంగతి మరిచిపోమని మీ మీద ప్రమాణం చేయించుకున్నాను అన్నాడు. మౌనం వదిలి మాటలు మాట్లాడిన శ్యామ్. ఇదంతా నిజమా అంది రాజశ్రీ. అంతా నిజమే రాజీ. నేను కుటుంబానికి ఏం చేయకపోయినా భారతి కుటుంబం కోసం, నా పిల్లల కోసం చేసిన త్యాగం తలచుకుని కుమిలిపోయాను. నాకు అమృతమూర్తులైన చెల్లెళ్ళున్నందుకు గర్వించాను అన్నాడు. అతని కళ్ళు నీటితో నిండిపోయాయి. అయ్యో, ఎంత పాపపుటాలోచన! జయమ్మ చెంపలు వాయించుకుంది. అవును రాజీ, ట్రావెలర్స్ చెక్స్ మార్చి ఆ డబ్బు చందన వివాహానికి నేనే ఇచ్చాను అన్నాడు. రాజశ్రీకి తల తిరిగిపోసాగింది. తను ప్రేమించి అభిమానించిన శ్యామ్ మరొకరి భర్త, 2 పిల్లల తండ్రా? నో నో! ఆమె అరుస్తూ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. రాజీ, రాజీ! శ్యామ్, సాగర్ ఆమె వెంట వెళ్లి తలుపు తట్టాడు. చక్రధర్రావు అస్పష్టమైన ఊహలకు స్పష్టమైన స్వరూపం ఏర్పడింది. కాని శ్యామ్ తల్లిదండ్రులు పెంపుడు తల్లిదండ్రులా? అతనికేం అర్థం కాలేదు. తను పట్టుకున్న చోట ఇంకా నొప్పి వదలనట్టుంది. భుజం రాసుకుంటూ నిలబడిన భారతి కనిపించింది. నన్ను క్షమించు భారతి అంటే నాటకీయంగా అసహజంగా ఉంటుందేమో అనుకుని ఆమె దగ్గరగా వచ్చాడు. భారతి, లోపలికి వెళ్ళు అన్నాడు మెల్లగా. భారతి ఒక్క క్షణం అతని వంక చూసి కదిలింది. అక్క, నన్ను క్షమించవే అంది చందన. థ్యాంక్యూ చందన. అన్నా చెల్లెలు ఎందుకు దాచారో గాని అందరూ అపార్థం చేసుకున్నారు, అనర్థం సృష్టించేవారు అన్నాడు. ఇంకా శ్యామ్ రాజీ రాజీ అంటూ పిలుస్తూనే ఉన్నాడు. వరలక్ష్మమ్మ లేచింది. ఏమనుకోకే అమ్మా, పాతకాలం దాన్ని. పిల్లదొచ్చి అల్లుడు ముందే నీ పెట్టెలో అన్నీ చూసామంటే తనను తాను సమర్థించుకుంటూ అంది వరలక్ష్మమ్మ. పర్వాలేదండి, ఈ రోజు ఒక నిజం తెలుసుకున్నాను. భవిష్యత్తులో నా వల్ల ఏదైనా పొరపాటు జరిగినా నాకు అండ నిలిచేవారు ఎవరూ లేరని అర్థమైంది అంది. ఆమె మాటల్లో నిష్ఠూరం ధ్వనించింది. మరంతగా దయవలసిన అవసరం ఏమొచ్చింది? అక్కయ్యనడిగితే ఏం చెబుతుంది? అన్నయ్యని అడగండి అంది చందన స్పష్టంగా. అక్క, మరోసారి వస్తానే అని చందన వెళ్ళిపోయింది. భారతి కాఫీ పెడుతూ వంటింట్లో ఉండిపోయింది. చక్రధర్రావు కూతురి బాధని అర్థం చేసుకోగలడు. భర్త 2వ పెళ్లివాడంటే భరించలేదు. భారతి విషయమై తనతో తెరికించినప్పుడే అర్థమైంది, ఇది అనుకోని మార్పు. శ్యామ్, ఆమెను కాసేపు ఒంటరిగా ఉండని అన్నాడు. ఓ సారీ. అతను వెనుతిరిగాడు. నీ విషయాలన్నీ ఎందుకు దాచావు శ్యామ్? అది ఎన్ని అపార్థాలకు దారితీసిందో నువ్వెరగవు అన్నాడు కాస్త నిష్ఠూరంగా. ఈ మోసం వెనక, విషయాలు దాచడం వెనక ఎంత బాధుందో మీరు ఎరుగరు అన్నాడు భారంగా నిట్టూరుస్తూ. అదేంటో ఇప్పుడైనా చెప్పు అన్నాడు. మావయ్య, ఎంతమందిలో దోషిగా నిలబడి చెప్పలేను. ఈ సస్పెన్స్ నుండి మిమ్మల్ని దూరం చేయాలని, అందరూ అనే మాటల నుండి నా చెల్లెల్ని రక్షించాలని మీకు రాసిన ఉత్తరం గదిలో ఉంది, తీసుకుని చదవండి అన్నాడు తలదించుకుని బయటకు వెళుతూ. శ్యామ్, ఎక్కడికి? ఒక అనుమానం మావయ్య. మా డాడీ అనబడే కృష్ణోదాస్ గారికి నేను రామనాథం గారి కొడుకునని, కృపావతి గారు బతికుండగా చెప్పనని ప్రమాణం చేశాను. ఆమె ఎలా ఉందో చూసి రావాలి. ఆ మూఢనమ్మకాలను పాటిస్తావా? నా నమ్మకాలు కావు. నాలాంటి కుమారుణ్ణి పోగొట్టుకున్న ఒక అభాగ్యుడి నమ్మకాలకు ప్రాణం పోయాలి అని చరచరా బయటికి వెళ్ళిపోయాడు. చక్రధర్రావు అయోమయంగా చూశాడు. అతను వెళ్లి కూతుర్ని పిలిచాడు. రాజీ, నువ్వు తలుపు తీయకపోతే నా మీదొట్టు అన్నాడు. 2 నిమిషాల తర్వాత తలుపు తీసింది. డాడీ! చక్రధర్రావును చుట్టేసి బోవురు మంది. నా అంచనాలు, ఆశలు అడుగంటాయి డాడీ. రాజీ, నువ్వు అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. క్షమించే సహృదయత కూడా ఉండాలమ్మా. ఆమె వీపు నిమురుతూ అన్నాడు. అది కాదు డాడీ. రాజీ, ఆవేశంలో అన్నీ అసమర్థమైన ఆలోచనలే వస్తాయి. అంచనాలు తప్పడమే జీవితం. నువ్వు మాకు చెప్పకుండా వెళ్ళిపోయిన రోజు ఇంతకంటే ఎక్కువ బాధపడ్డావు. మీ అమ్మ. నో డాడీ, నో, మాట్లాడకండి. మమ్మీ విషయం ఎత్తద్దు అంది.
ఇద్దరూ వెళ్లి కూర్చున్నారు. భారతి కాఫీ తెచ్చింది. రాజశ్రీ తల ఉంచుకుని థ్యాంక్స్ అంది, కాని తలెత్తి చూడలేకపోయింది. చూడమ్మా రాజశ్రీ, నీ పక్కన అన్నయ్యను చూసే వరకు నేను అతను నీ భర్త అని ఎరుగను. అతను నేను తెలియనట్టు నటించగానే ఏదో బలమైన కారణం ఉండుంటుంది. అతడిని ఇరుకులో పెట్టద్దు అనుకున్నాను. ఏకాంతంగా కలుసుకుని నేను కొన్ని రోజుల వరకు శామ్యులుగా క్రిస్టోదాస్ కొడుకుగానే ఉండాలి. అది బయట పెట్టద్దు అని మీ నాన్నగారిపై ప్రమాణం చేయించాడు. అందుకే. ఆంటీ ప్లీజ్ ఏం చెప్పద్దు అంది తల అడ్డం తిప్పుతూ. చక్రధర్రావు శ్యామ్ పెట్టిన ఉత్తరం కొరకు గదంతా వెతికాడు. అది తీసుకుని తన గదికి వెళ్ళిపోయాడు. భారతి తను పడిన యాతన చెబుతోంది.